నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆసరా ఐఐటి హౌస్ కీపింగ్ కార్మికులు తమ పెండింగ్ జీతాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్న దృష్ట్యా వారికి నైతిక మద్దతుని ఇచ్చి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం జరిగింది. జనవరి నెల నుంచి పెంచిన వేతనం ఈ నెలలోనే ఇవ్వాలని, ప్రతి నెల జీతాలని మొదటి వారంలోనే ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సరిగ్గా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికుల్ని కలిసి వారి సమస్యల్ని చరవాణి ద్వారా ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారికి విన్నవించగా, ఎమ్మెల్యే గారు ఐఐటి బాసరా వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి మరో 3 రోజుల్లోపు కాంట్రాక్టర్ని పిలిపించి మొత్తం పెండింగ్ జీతాలు ఇంక్రిమెంట్తో కలిపి ప్రభుత్వ జియో ఉత్తర్వుల ప్రకారం 1వ తారీఖులోపు ఇప్పిస్తామని స్పష్టమైన హామీని ఇప్పించి కార్మికుల సమస్యలని పరిష్కరించడం కోసం ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన్నే ఉంటామని వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మనము మన తెలంగాణ డ్రీమ్ అంటే మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఇక్కడ వస్తారు, చదువుకుంటారు. మరి వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఇక్కడ లోకల్లో కార్మికులు, వాళ్ళకి హౌస్ కీపింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, ఏదైనా కానీ సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సేవలు అందించేది ఇక్కడ లోకల్ వర్కర్స్. అలాంటి లోకల్ వర్కర్స్ చదివిన దింపట్లో చదువుకు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకు వీళ్ళందరూ వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అది ఉద్యోగులకు కావచ్చు, లేకుంటే విద్యార్థులకు కావచ్చు. సో అలాంటి వారికి మనం మంచి చూసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకి ఎట్లా చూసుకుంటామో వీళ్ళు కూడా అట్లా మంచి చూసుకోవాలి. కానీ అది కనబడతా లేదు. గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇంతకుముందు 90-95 కోట్లు ఇచ్చే సంవత్సరానికి, మళ్ళీ దానికి 75 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు 35 కోట్లు తీసుకొచ్చారు. గవర్నమెంట్ కూడా ట్రిపుల్ మంచి కంపల్సరీగా సీఎం గారు స్పందించి ఇక్కడికి రావాలి. ఇప్పుడు సంవత్సరం అయితే ఆల్మోస్ట్గా ఇప్పటికి సీఎం గారు రాలేదు. అప్పుడు గోడదూకి వచ్చారు, కానీ ఇప్పుడు దర్జాగా రావాల్సింది కూడా ఇక్కడ రాలేకపోతున్నారు. అక్కడ వారం కోసం ఢిల్లీ పోతున్నారు, అటు పోతున్నారు, అక్కడ అందాల పోటీలు పెడుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ళేమో ఎండలో కూర్చుంటున్నారు. ఇది ఎంతో కరెక్ట్ చెప్పండి మీరు. ఇప్పుడు రాబోయే రంజాన్ పండుగ, ఇక్కడ పనిచేసే ముస్లిం కార్మికులు వాళ్ళకి 2 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు పండుగ ఏమని జరుపుకుంటారు, పండుగ ఖర్చులు ఏం చేస్తారు? ఇప్పుడు రాబోయే ఉగాది పండుగ, రంజాన్ ఒకటేసారి వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు లేకుండా మీకు ఎట్లా చేస్తారు? సో అట్ ద సేమ్ టైం కంపెనీ వాళ్ళు కూడా ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో మీరు ఆల్రెడీ రాసిస్తారు పూచీకత్తు ఏమని చెప్పేసి ప్రతి నెల కంపల్సరీ జీతం ఇస్తామని చెప్పి తర్వాత తీసుకుంటారు కాంట్రాక్ట్. మరి తీసుకున్న తర్వాత వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వని పక్షంలో కాంట్రాక్ట్ నుంచి వాదికలగాలి, అతను అవ్వట్లేదు, మేము చేయట్లేదని చెప్పేసి. అంతేగాని వీళ్ళు లేడీస్ తీసుకొచ్చేసి ఎండ మీద కూర్చోబెట్టి వీళ్ళందరూ సొమ్ము తీరిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? సో వీసీ గారు కూడా స్పందించాలి. ఇదంతా మీ కింద కూడా వస్తుంది. ఎందుకు రాదు మీ కిందకి? మీ దాంట్లో పనిచేసే వర్కర్లకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోవడం ఎంతలో కరెక్టు? మీ కళ్ళ ముందు 200 మంది వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు, మీరు వచ్చి అడగరా ఎందుకు ఏం జరుగుతుందని చెప్పేసి? ఇప్పుడు పొద్దు నుంచి కూర్చుంటారు వీళ్ళు. సో కంపల్సరీ వీసీ గారు స్పందించాలి. మీరు వాళ్ళ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మా కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు అందరూ ఫోన్ చేస్తున్నాం, ఆయన ఫోన్ చేసి ఏం చేస్తున్నట్టు ఆయన కనబడతలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో కంపల్సరీ స్పందించాలి, వీసీ గారు స్పందించాలి, ఆ కాంట్రాక్టర్ స్పందించాలి. లేదు ఆయన ఇవ్వలేని పక్షంలో ఆయన కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త టెండర్ ఇవ్వండి. మరి వీళ్ళకు కూడా యాజ్ పర్ లేబర్ రాస్ ప్రకారం, చట్టాల ప్రకారం ఇవ్వాలి. వీళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలి కంపల్సరీ. వీళ్ళ పిఎఫ్ ఎంత పడుతుంది ఇవ్వాలి. వీళ్ళ ప్రతిగా జీతం ఎంత ఇస్తుంది స్లిప్ ఇవ్వాలి. వీళ్ళకి నీకు జీతం ఇంత పడ్డది, ఇంకో 2 రోజులు పని చేసినావు అనేది స్లిప్ ఇవ్వడానికి ఏం రోగం పుడుతుంది వీళ్ళకు? సో ఇది అన్ని సంస్థాగత లోపాలు ఉన్నాయి. సో వీసీలు మార్చినంత మాత్రాన బాసర తిరిపెట్టి మారుతానుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కంపల్సరీ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రులు ఆయనే ఉన్నారు కాబట్టి, ఏ గారు మీరు తొందరగా రండి, బాసర యొక్క స్థితిని పరిశీలించండి. కంపల్సరీ బాసరని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అప్పుడు గోడ నుంచి వచ్చారు, ఇప్పుడు రాజ్యాంగం రండి, మీరు ఇప్పుడు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాము. లేదంటే మీరు వచ్చి కూడా ఏం లాభం లేకుండా పోతుంది. పరిస్థితి చేదాటిపోయింది, ఇప్పటికే చేదాటిపోయింది ఆల్రెడీ. సో ఎన్నో కథలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా మీ నుంచి స్పష్టమైన వైఖరి, స్పష్టమైన హామీ కానీ కఠినమైన ఒక వీసీని నియమించేసి చేదులుపుకున్నారు. ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ లేదు, వాళ్ళకి రెగ్యులర్ లేదు, రెగ్యులర్ నియామకాలే లేవు. వాళ్ళందరూ కాంట్రాక్ట్గా పనిచేస్తున్నారు. లెక్చరర్స్ కూడా. సో వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోండి. అలాగే మెస్సులు కూడా దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఏ విధంగా మనం చేయగలుగుతామో ఆ విధంగా చేయండి. ఆఖరి 3 సార్లు వచ్చిర్రు, కానీ వాళ్ళు చెప్పినటువంటి విధానాలను గవర్నమెంట్ కూడా అమలు చేయాలని కోరుతూ ఉన్నాము. అలాగే వీళ్ళకి ఎంప్లాయీస్ కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీరు శాలరీస్ ఇవ్వాలి, దాంతోపాటు శాలరీస్ లేస్ ఇవ్వాలి. ఇలా పిఎఫ్ అంటే కటింగ్ అనేది వివరంగా చెప్పాలి. వీళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు మీరు. మరి ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు వెట్టి చాకరీ చేయించుకుని మీరు అందరూ ఏం చేస్తున్నట్టు? అలాగే లేబర్ కమిషనర్ కూడా నిర్మల్ జిల్లా లేబర్ ఆఫీసర్ మేము నెంబర్ చూస్తే లేబర్ ఆఫీసర్ కనబడతలేరు. ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ కార్మికులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి సరిగ్గా జీతాలు అందట్లేదు, వీళ్ళ పిఎఫ్ అందట్లేదు, వీళ్ళు ఏసీ చేస్తలేరు, వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, జీవన భద్రత లేదు. మరి మీరేం చేస్తున్నారు లేబర్ కమిషనర్ గారు? మీరు కూడా రావాలి, మీరు కూడా పట్టించుకోవాలి. కమిటీ కలిసి ఇంత పెద్ద ట్రిపులిటీ ఉన్నది. ఎప్పుడో చూసి మీరు కార్మికులకు ఏం కష్టాలు ఎంక్వైరీ చేశారా మీరు? లేదు. ఇప్పుడు బైసా లేబర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఇది అందరి సమిష్టి బాధ్యత. ట్రిపుల్ ఐటీ అనేది అందరూ ఒక్కరిది కాదు, ఇది అందరిది.
కాబట్టి వీళ్ళ సమస్య ఏదైనా కూడా అందరూ మన పిల్లల సమస్య, ఇలా ఒక్కొక్కరికి ఏదైనా కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇంకోసారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ బిఎంఎస్ సంఘం వారికి థ్యాంక్ యూ. రాష్ట్ర పిల్లల సమస్య పరిష్కరణ కోరుతాము. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ నందు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎన్హెచ్ఓ ప్రొహిబిషనరీ ట్రైనీ ఐపీఎస్ వసుంధరా యాదవ్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఎలగందల్, బావుపేటల పరిధిలో 20 బెల్ట్ షాపులపై రైడ్ చేశామని, మేము వెళ్లడానికి ముందే కొంతమంది షాపులు మూసివేశారని, దాదాపు 40,000 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశామని, రొడవేని మనోహర్, దండు శంకరయ్య, గాలి రాజేష్, బోనాల దశరథంలపైన కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారు వెంటనే వాటిని మానివేయాలని, లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Enforcement drive. Yesterday we conducted raid on 20 belt shop in Elagandal and Baupet, where we caught many illegal liquors that were sold at many different belt shops. So we raided such belt shops, and we also recovered many illegal liquors that were sold in their home. Apart from that, we also found that due to some messages that were leaked through their neighbors, some belt shop they closed before we reached that place. So that also shows fear among people who are doing illegal things. So I want this message should spread to whole Kothapalli jurisdiction, that it should be clearly known that no such illegal sale of liquor would be allowed, and any belt shop, any person who are carrying on such illegal activities should close it, so that police should not come and take such any legal action against them. Thank you. Total 40,735 liters of illegal liquor were recovered from these belt shops, that worth around 25,770, and there were various kinds of liquor, and around 4 people we caught them selling those in front of us, because some police were in muftis. That was based on our plan. Fisher ye wo, it does not suit na if I say Kingfisher, Royal Stag. Kaisa lagega? Very sure about whether they are running under the wine shop, but I definitely want if people know about such wine shops, so I want any information we get through people, definitely will take necessary action against them. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం లోకేశ్వరంలో నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లలో కేటాయించిన నిధుల్ని ఏమాత్రం పెంచకుండా ఈ బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. 86,000 కోట్లు మాత్రం కేటాయించి చేతులు దులుపుకుంది. 2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కోరిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని,
200 రోజులు పని కల్పించాలని, రోజుకి 800 రూపాయల కూలీ చెల్లించాలని, 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాలని, ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ 800 రూపాయలు చెల్లించాలని, అట్లాగే 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లోకేశ్వరం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలని, కోరిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం 100 రోజుల పనిని సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల బడ్జెట్లో కోత విధించి గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ని ఈ సంవత్సరం కూడా ఏమాత్రం పెంచకుండా అంతే కేటాయించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధి హామీలో కూలీలకు సరిపోయేటటువంటి బడ్జెట్ 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలోని 3 మండలాల ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన మై ఆటో ఈజ్ సేఫ్ సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని వెల్లుల రోడ్డులోని విఆర్ఎం గార్డెన్లో నిర్వహించారు. ప్రయాణికులకు ఆటో డ్రైవర్లకు సురక్షిత ప్రయాణం నిమిత్తం స్కానర్లు ఏర్పాటు చేయడం సంతోషమని పలువురు డ్రైవర్లు అన్నారు. ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలకు పూర్తి భద్రత ఉండి ప్రయాణికులు అధికంగా ఆటోలలో ప్రయాణించడం జరుగుతుందని, దానివల్ల ఆటో నడుపుకొని జీవించేవారు ఆర్థికంగా బలపడతారని అన్నారు. కేంద్ర హాస్పిటల్ ఇది ఒక మై ఆటో సేల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన డిసెంబర్ నెలలో ఈసారి మనం ఒకటి ఈ హాట్ ఎక్కడైనా ఎక్కువ ఎక్సర్సైజ్ జరుగుతుంది ఆ ఆటో మనం అక్కడ మనం ఆలోచిస్తే అది ఎక్కువ ఇంకా వేరే డిపార్ట్మెంట్ టచ్లో ఉంటాం. ఈ ఎనర్జీ అక్కడ మనం అరేంజ్మెంట్ सेकंड है रंग नंबर गंगाधर गाరు సార్ ఒక ఫోటో సార్. ఓకే ఈ మా ఆటో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ప్రజలు
ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ జీవితంలో వాళ్ళ గురించి మొదటగా ఆటో డ్రైవర్ వాళ్ళు మొదటగా శివరాగా రావాల్సిందిగా కోరుతుంది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి తగువారిపల్లి గ్రామంలోని ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద మహిళా చట్టాల గురించి 3 జడ్జీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జీలు శ్రీనివాసరావు, బాబు నాయక్, జ్యుడిషియల్ జడ్జ్ ఎంవిఎన్ పద్మజ పాల్గొని మహిళలకు, ఎస్సీ బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా స్థానిక బంగారుపాలెం మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. చిన్నప్పుడే కదా ఇచ్చేస్తారు. 12-14 సంవత్సరాల 15 పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చేసి ఊర్లో ఉన్నది కదా, చిన్న రోడ్లే కదా నడిపేయండి, అదే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతారు. మైనర్కి వెహికల్ ఇవ్వటము, ఇచ్చిన వాడు ఓనరు జైలు పాల్పోతారు. ఈ విషయానికి అందరికీ తెలియవని చెప్తున్నారు. మైనర్కి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి మోటార్ సైకిల్ డ్రైవ్ చేయడానికి ఇవ్వడం కూడా నేరమే. వాళ్ళే ఫైన్ కట్టాలి, వాళ్ళే ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళే కట్టాలి. అందుకని మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వండి, తాగి మగవాళ్ళందరి తాగి బళ్ళు దాటాలి. ఈ 2 విషయాలు మీ ఊళ్ళో సమస్యల గురించి మీ సర్పంచ్ గారు చెప్పారు కాబట్టి వాటి మీద లీగల్గా అవగాహన కల్పిస్తున్నారు. నెక్స్ట్ పోక్సో యాక్ట్కి వచ్చేసి చిన్నపిల్లలు, ఆడపిల్లలకి కాదు, మన తల్లులుగా ముఖ్యంగా బాధ్యత మగపిల్లలకి నేర్పించాలి, ఆడపిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలని మగపిల్లలకి నేర్పించాలి, మగపిల్లలకి ఎంత డిస్టెన్స్లో ఉండాలనేది ఆడపిల్లలకి నేర్పించాలి. ఈ 2 బ్యాలెన్స్ చేయక ఆడపిల్లలకి వాటి గురించి పూర్తి అవగాహన నేర్పించక చాలా మైనర్ పిల్లలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారంటే తల్లిగా ఎంత బాధ్యత ఉంటుందో మీరు ఆలోచించాలి. నెంబర్ ఆఫ్ కేసెస్, ఆ కోర్టులో ఎన్ని కేసెస్ మైనర్ బాలికల మీద లైంగిక దాడులని, వాళ్ళకి ఏ డిస్టెన్స్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఏ పార్టీలో టచ్ చేస్తే మీరు మగవాళ్ళని సస్పెక్ట్ చేయాలి అనే విషయాన్ని తల్లి చాలా వివరించి చెప్పాలి పిల్లలకి. అదే సార్ చెప్పిన సినిమాలో వివరించి చెప్తారు హీరో బాలకృష్ణ గారు. ఏ పార్టీలో టచ్ చేస్తే అప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి, అప్పుడు మీరు ఎదుటి మనిషిని అనుమానించాలి అనేది ఆ సినిమాలో పూర్తిగా అవగాహన కల్పిస్తారు. అందుకని చెప్పి సార్ ఆ సినిమా పేరుని సజెస్ట్ చేశారు. మీరైతే చూడండి, మీకు కూడా బాగా అర్థమవుతుంది. ఎవరికైనా సరే సార్ ఇప్పుడు నాకు చెప్పారు తహసీల్దార్ గారు, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు భయపడటం కాదు, తల్లి దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెప్పర్ బాటిల్ కూడా మెయింటైన్ చేయాలి. ఏదైనా సమస్య వచ్చిందనుకో స్ప్రే కొట్టేసి కంట్లో పారిపోవాలి అక్కడి నుంచి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏదైనా మీ మీద లైంగిక దాడి చేయడానికి కానీ ఏదైనా టచ్ చేయడానికి కానీ ట్రై చేశారనుకోండి, వెంటనే పెప్పర్ స్ప్రే కంట్లో కొట్టేసి పారిపోవాలి. అది ఎవరు అన్నది, ఎందుకంటే మనకి సొసైటీలో ఆడపిల్లలు, ఉమెన్ ముఖ్యంగా సొసైటీలో అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకి చాలా యాక్ట్లు, కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని చాలా యాక్ట్లు తీసుకొచ్చారు. ఆ యాక్ట్ల చట్టాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకుంటే సొసైటీలో అన్ని కేసులు కూడా దుర్వినియోగమే అవుతున్నాయి అనే కామెంట్ వచ్చేస్తుంది. జిల్లా జడ్జి గారు ప్రిన్సిపల్ సీనియర్ సిటిజన్ అభిజన్, అదేవిధంగా తహసీల్దార్ సర్పంచ్కి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సంక్రాంతిపల్లిన గ్రామానికి సంక్రాంతికి వస్తున్న సినిమా చూసిన విధంగా మనం చక్కగా ఈరోజు గ్యాదర్ అయ్యాము. కానీ అక్కడే సినిమాకి వెళ్తాము, ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఏదో ఒక విషయం పట్ల అవగాహన పెంచుకోవడానికి వచ్చాము, అంతే కదా. ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు తల్లి బిడ్డని ఏ రకంగా సంరక్షించాలి, ఏదైనా జరిగితే ఏం చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాము. మనం జరిగిన తర్వాత బాధపడే కంటే వాళ్ళు శిక్ష పడే విధంగా చేస్తున్నారు. ఒక కేసు పెడితే వాళ్ళకి శిక్ష పడే విధంగా అక్కడ కేసు ఉండాలి స్ట్రాంగ్గా. అప్పుడే ఆ కేసు అనేది మనం ముందుకు ఒక అడిగి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఈ యాక్ట్ కూడా అలాంటిది.
దుర్వినియోగపరచకుండా దీన్ని సద్వినియోగపరచుకుంటే, అలాగే ఆడపిల్లలందరికీ కూడా సంరక్షణగా ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులుగా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ స్కూల్లో ఎలాగో చెప్పడం లేదు, ఇంట్లో తల్లి, ఎందుకంటే స్కూల్లోనే ఆధారపడుతున్నాం. మన అందరం కూడా టీచర్స్ మీద వాళ్ళే అన్నీ చెప్పుకుంటారని అనుకుంటున్నాము. స్కూల్లో అంత పోటీ తత్వంతో వాళ్ళు ఏం చెప్పాలో అనుకుంటే చెప్తున్నారు. కానీ ఈ విషయాలు మాత్రం మన పిల్ల సేఫ్గా ఉండాలి అంటే మనకే సొంతంగా ఆలోచన ఉండాలి. అందరినీ కూడా పిల్లలందరినీ కూడా సంరక్షణలో ఉంచుకోవాలనే ఆలోచనతో మీరందరూ పిల్లల్ని మంచి దారిలో దిద్దుతారని, అలాగే గ్యాస్ను ఉపయోగించుకుంటారని, సద్వినియోగపరచడం వాడుకుని ముందుకెళ్ళటానికే ఉపయోగపడాలి కానీ మళ్ళీ వెనక్కి లాగడానికి ఉండకూడదని చెప్పి దీనికి మీ అందరికీ అర్థమైందని, ఏమైనా సమస్యలు ఉన్నా నెక్స్ట్ శాసిద్ధులు చెప్పారు. రైట్. ఇప్పుడు నా ఏ లెటర్స్ 4 లెటర్లు 8 టైమ్స్ మీకు చెప్పారు. మరి ఎవరు చెప్పలేకపోయారు? మరి దీనిలో తెలుగులో ఖచ్చితంగా ఒకటే చెప్పాలి. అంటే ఏంటి, ఎందుకు మనం చెప్పగలిగాము, ఎందుకు మిగతా చెప్పలేము అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, ఈవెన్ మాలాగా ఒక 10 మంది జడ్జెస్ని, 10 మంది ఐపీఎస్ ఆఫీసర్ని, 10 మంది కలెక్టర్ని కూర్చోబెట్టి ఇదే ప్రెసిడెన్సీ వాళ్ళతోటి ఫస్ట్ ఏమో వాళ్ళతోనే చెప్పించి 2 నుంచి 8 వరకు చెప్పించి, తర్వాత 2222 అని వాళ్ళతో చెప్పించి, తర్వాత ఏమో 2 తర్వాత ఏ లెటర్స్ని జంబుల్ చేసినట్టు మనం ఇస్తే కనుక ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేదు. అంటే దీన్ని బట్టి ఈ మెమరీ లెవెల్ 2, 3, 4 వెంటనే దాన్ని మీరు చెప్పిన తర్వాత దాన్ని రిట్రూవ్ చేయలేదు. ఇది ఒక్క రీజనే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మన అందరి తెలివితేటలు ఏదైనా సరే మనం నేర్చుకుని దాన్ని గుర్తుపెట్టింది. ఒకవేళ అలాగే చెప్పేవాళ్ళు ఉంటే మీరు ఇక్కడ ఉండరు, ఇమీడియట్గా మిమ్మల్ని ఎవరో గూగుల్ వాళ్ళు ఎవరో తీసుకెళ్ళారు. అంటే ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇక్కడ మా కంపెనీకి రండి,